తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలుంటాయా లేక ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలుంటాయా అనేది తేలాల్సి ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బస్తీమే సవాల్ అంటున్నాయి ప్రధాన పార్టీలు. త్రిముఖ పోరు తప్పదు అనేలా వేడెక్కిన ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సైతం సిద్ధమవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి స్థానిక పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ లేదా బీసీకి కేటాయిస్తే మాత్రం ఈసారి అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా రసవత్తర పోరు ఖాయమంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీపై అన్ని పార్టీలు నజరు వేశాయి. రిజర్వేషన్ జనరల్ లేదా బీసీకి కేటాయిస్తే మాత్రం ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కుమారుడు పాయల శరత్ని రంగంలోకి దించుతారని ప్రచారం. ఒకవేళ ఎస్టీకి కేటాయిస్తే దివంగత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కుమారుడు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ఉన్న రితేష్ రాథోడ్ కూడా రంగంలో ఉంటారని సమాచారం. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుడిహత్నూర్ మాజీ జెడ్పీటీసీ పతందే బ్రహ్మానందం సైతం రేసులో ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చే మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారట. దివంగత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేయటం రితేష్కు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సతీమణి మౌనికారెడ్డి సైతం ఒకవేళ ఆదిలాబాద్ జడ్పీ స్థానం జనరల్ వస్తే పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. బీసీకి కేటాయిస్తే మాజీ టీపీసీసీ నేత గన్రత్ సుజాత సైతం రంగంలో ఉంటారనే చర్చ ఊపందుకుంది. గతంలో తాంసీ మండల జడ్పీటీసీగా పనిచేసిన అనుభవంతో పాటు ఆమె తండ్రి దివంగత మాజీ ఎంపీపీ కౌడల నారాయణ కుమార్తె కావడం ప్లస్ పాయింట్గా చెప్తున్నారు. అంతేగాక గతంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ స్థానికంగా బీసీ సామాజిక వర్గం ఉండటంతో సుజాతకు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అదేవిధంగా జిల్లా పరిషత్ స్థానం ఎస్టీకి కేటాయిస్తే మాజీ ఎంపీ సోయం బాపురావు సైతం పోటీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాజీ మంత్రి జోగు రామన్న పెద్ద కుమారుడు జోగు ప్రేమేందర్ సైతం జడ్పీటీసీగా రంగంలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు గులాబీ శ్రేణుల్లో ప్రచారం సాగుతోంది. ప్రేమేందర్కు గతంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో పాటు జైనంత్ మండలానికి చెందినవాడు కావటం కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. అయితే జడ్పీ జనరల్కు కేటాయిస్తే మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే రాజకీయాలపై మక్కువతో ప్రజాసేవే ధ్యేయంగా సామాజిక కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్న ముడుపు మౌనిష్ రెడ్డి సైతం స్థానిక పోరులో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మౌనిష్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో లేనప్పటికీ త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి నేను సైతం పోటీకి రెడీ అంటున్నారని సమాచారం. అయితే మౌనిష్ రెడ్డి కుటుంబం గతం నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నవారే కావడంతో ఆయనకు ఓట్లు తెచ్చిపెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే చైర్మన్ కుర్చీ కోసం ఈసారి జడ్పీటీసీ ఎన్నికలు పోటాపోటీగా సాగే అవకాశం ఉంది. అలా కాకపోయినా మున్సిపల్ ఎన్నికల బరిలో తమ సత్తా చాటేందుకు రాజకీయ కుటుంబాల వారసులు సిద్ధంగా ఉన్నారట. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సమరానికి నేతలు సై అంటుండగా రిజర్వేషన్ల ప్రకటన ఆధారంగా నేతల నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా స్థానిక సమరానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉండటంతో పల్లెసీమల్లో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.